ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటది, వేరే మాస్ అన్నమాట. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అదరగొట్టేశారు, బ్యాక్ గ్రౌండ్ అబ్బా చింపేశాడు, అసలు తుమ్ములు వేసిపోయిందన్న ఇచ్చి పడేసిండు. కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, తెలుగులో కూడా ఎవరు రాయలేడేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది. డైరెక్షన్లో అయితే నిజంగా ఎస్ఎస్ రాజమౌళి మించి వెళ్ళిపోతాం అన్న, అంత బాగా చేసినావు. సినిమా వచ్చిన బ్రో నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా ఎప్పుడు ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం, ధనుష్ అన్న అతనే హీరో, అతనే డైరెక్షన్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ. అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు, క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటాయి. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు సందీప్ కిషన్ అన్న, ధనుష్ సందీప్ కిషన్ అండ్ చెల్లె క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా, ఆ బీజిఎం అయినా కూడా వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమా అందరు చూడ రాయన్ సూపర్ హిట్. ధనుష్ ఆ సూపర్. ఏ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామని మాటల్లో లేవు అని. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్కి, ఆ ఫైటింగ్ సీన్స్కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమాలు కాబట్టి స్టోరీ డిఫరెంట్గా, వాళ్ళ వర్షంలో అయితే చాలా బాగా, చాలా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అదరగొట్టేశారు, బ్యాక్ గ్రౌండ్ అబ్బా చింపేశాడు. అసలు సిస్టర్ని ఎలా కాపాడుకోవాలి, తమ్ముళ్ళు అన్నలు దారి తప్పితే ఎలా చెయ్యాలి, అలాగే దారి తప్పకుండా ఎలా చూడాలి అనేది సినిమా చూసాక మనం నేర్చుకుంటామని నాకైతే బాగుంది. మొత్తం పేట్రైన్సే ఒకటే, మ్యూజిక్, ఫైట్స్, అలాగే మన ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే ఎస్జే సూర్య గారు కూడా కామెడీ. అసలు ఈ సినిమా అన్నా ఏముందన్న, సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయిందన్న. మన సందీప్ కృష్ణ మాత్రం నిజంగా చెప్తున్నా, ధనుష్తో చేసిండన్న. నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసి అన్నదమ్ముళ్ళు ఇద్దరు క్యారెక్టర్ మాత్రం బాగా పండించింది. ఇక్కడ ఆపోజిట్ ఉంటారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అంటే ఈ సినిమా క్యారెక్టర్ కాబట్టి అన్నదమ్ములు ఆపోజిట్ ఉంటారు. దుమ్ములు వేసిపోయిందన్న, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత మంచి మ్యూజిక్ ఇచ్చిందన్న. ఈ సినిమాకి మాత్రం ఏఆర్ రెహమాన్ గారు మాత్రం తుమ్ములు వేసిపోయింది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్ గారు చాలా మ్యూజిక్ బాగా కొట్టారు సార్. ఈ సినిమాకి మొత్తం చాలా పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములు వేసిపోయింది. ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎంత మౌనంగా ఉంటారు తెలుసా సినిమాలో మాత్రం. అసలు యాక్టింగ్ చేసిండు ఆయనైనా కాదనిపిస్తుంది, అంత యాక్టింగ్ అట్లా ఇచ్చి పిలిచిండు యాక్టింగ్ మాత్రం ధనుష్ గారు. ధనుష్ గారి సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్గా ఫస్ట్ ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్, దానికి ఇంకొకటి ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్. వా ఏమన్నా రాశాడు అన్న. నిజంగా నాకైతే ఆ డైలాగులకి పీక్స్ అనిపించేసింది. అసలు డైరెక్షన్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఒక థింగ్ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం నవే డేస్లో, ఎందుకంటే ఆ స్టోరీ బ్యాలెన్సింగ్గా లేకపోవడం ఇలా. బట్ ఆయన రాసిన డైలాగ్స్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఈగర్లీ సందీప్ అన్నకి ఆ హీరోయిన్ ఉంటుంది, సందీప్ అన్న హీరోయిన్, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటుందన్న. ఓ డబ్బా వేరే లెవెల్. అసలు సందీప్ కిషన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకుంటారు బేసిక్గా, ఎందుకంటే ధనుష్ గారికి వెరీ బిగ్ ఫేమ్ ఉంది. సో తమిళ యాక్టర్ ఎవరన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునే వాళ్ళు. కానీ సందీప్ అన్న తప్ప ఇంకెవ్వరు చేస్తున్న ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసేవాళ్ళు కాదేమో. అంత బాగుంది. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది చిన్నది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకోటి స్టోరీ, ఒక తమ్ముడు కోసం అన్న చేసే ఒక చిన్న ప్రయత్నం. సినిమా చిన్న ప్రయత్నమే కదా, గట్టిదే. విలన్స్, ఆ ఫైట్స్, సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తుంది. అసలు కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, తెలుగులో కూడా ఎవరు రాయలేడేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది. ఇప్పుడు అందరికీ యూనివర్సులు ఉన్నాయి, అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే ఒక 10 సినిమాలు తీసేసుకుంటే సరిపోద్ది అనేలాగా రాశాను. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మూవీ అయితే. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు మన ధనుష్ గారు. ఫస్ట్ మూవీతో అరే ఇంత మంచి సినిమా తీసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్కి ఒక డ్యాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసిరు. ఓవరాల్గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తమ్ముడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొడుతారో అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్దమ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ ఎస్జే సూర్య, వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము ఎక్సలెంట్ ఉంది.
కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఏమంటే తమిళ డబ్బింగ్ సినిమా అని చెప్పేసి కాకుండా ఒరిజినల్గా తెలుగులో ఎట్లయితే రిలీజ్ అవుతుందో అట్లనే ఉన్నది. కంపల్సరీ మన సందీప్ కిషన్ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. అది ధనుష్ గారు తీద్దామని అనుకున్నారు కానీ ధనుష్ గారు తీస్తే సెట్ కాకపోతుండే. సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ అయినా సరే ఓవరాల్ మూవీ మాత్రము ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు. ఏఆర్ రెహమాన్ గారి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అంటే నేను ఈ సినిమాలో ధనుష్ గారి యాక్షన్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి ఆ డైలమాలో పడిపోయినా అనమాట. ఇప్పటికి అలానే ఉన్నా. నిజంగా నాకు నచ్చింది ఏంటంటే ధనుష్ గారి డైరెక్షన్ అన్న. అంటే ధనుష్ అన్న నువ్వు నిజం చెప్తున్నా, డైరెక్షన్లో అయితే నిజంగా ఎస్ఎస్ రాజమౌళి మించి వెళ్ళిపోతావు అన్న. అంత బాగా చేసినావు. నాకైతే అలానే అనిపించింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నెక్స్ట్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సందీప్ కిషన్ గారి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు. వీళ్ళని స్టార్స్ లాగా చూడలేదు, నేను ఒక యాక్టర్స్గా చూశాను. నేనైతే వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయాను అనమాట. అంత బాగుంది. స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, వాళ్ళ సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని చెప్పి క్లియర్గా చాలా డెప్త్గా చూపించాడు. ఆ ఫైటింగ్స్ ఉంటాయన్న వేరే లెవెల్ ఉంటుంది. అన్నయ్యార్ అనేది చాలా చాలా బాగా చూపించారు. అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. వేరే మాస్ అనమాట. ఆ నరుకుడు చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా వెళ్తూనే ఉంటుంది అన్న. ఒక విలన్ విజన్తో పాటు ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట రాయను. చాలా అంటే చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంటు, అసలు ఒక సస్పెన్స్ ఉంటుంది లాస్ట్లో. త్రూఅవుట్ సస్పెన్స్ అయితే ఉంటుంది అన్న. చాలా అంటే చాలా సందీప్ మంచి సినిమా, మంచి హిట్ పడింది ఆయనకి కూడా. చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ చేశాడు.